అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పబ్లిక్ కాయిన్ కలెక్షన్ వీడియోస్లో ఈరోజు శ్రీలత గారి కలెక్షన్ చూద్దాము. శ్రీలత గారు, మీ కలెక్షన్ చాలా బాగుంది, మీరు ఇంకా మంచి కలెక్షన్ చేయాలనేసి కోరుకుంటున్నాను. వీడియో చూసేవాళ్ళు మీ కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియోలో వచ్చే మెయిల్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ మీరు పిక్చర్స్ షేర్ చేస్తే నేను ఇదే విధంగా విత్ వాల్యూస్తో వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. ప్రజెంట్ శ్రీలత గారి కలెక్షన్లో ఉండే నోట్స్ వాల్యూస్ ఎంత ఉంటాయో చూద్దాము. అదేవిధంగా ఈ నోట్స్ కానీ కాయిన్స్ కానివ్వండి, ఫస్ట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, కండిషన్ బేస్ చేసుకుని వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ నోట్ తీసుకుంటే 1 రూపీ నోటు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా గారి సిగ్నేచర్ ఉండేది. ఇది ఒకప్పట్లో వచ్చేసి చాలామందికి మీకు తెలిసే ఉంటుంది, చాలా హై వాల్యూ ల్యాక్స్ ఆఫ్ మనీ వస్తుంది అని చెప్పేసి వాట్సాప్లో తెగ సర్క్యులేట్ అయిన న్యూస్ అనమాట. బట్ ఈ నోటు ప్రజెంట్ ఎంత వాల్యూ ఉంటుందో చూద్దాము. ఈ నోట్ వచ్చేసి బి ఇన్సెట్, కే ప్రిఫిక్స్, ఇన్సెట్ ప్రిఫిక్స్, గవర్నర్ సిగ్నేచర్ వీటన్నిటిని బేస్ చేసుకుని కూడా వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ నోట్ అయితే ప్రజెంట్ 30 రూపీస్ వరకు ఉంటుంది. అంటే యూఎన్సీ కండిషన్ నోట్ అయితే ఒక 30 రూపీస్ వరకు ఉంటుంది. యూఎన్సీ కండిషన్ అంటే బ్యాంక్ నుంచి మనకి నోట్ వచ్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ కండిషన్ ఉంటుందో ఆ టైప్ ఆఫ్ కండిషన్ నోట్ అయితే ఒక 30 రూపీస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ 2 రూపీస్, ఇది వెంకటరమణ గారి సిగ్నేచర్ ఉండే నోట్ అనమాట. బి ఇన్సెట్, ఇది కూడా బి ప్రిఫిక్స్, ఇది కూడా మ్యాక్సిమం అంటే ఒక 20 రూపీస్ వరకు ఉంటుంది. బట్ ఈ టైప్ ఆఫ్ కండిషన్ నోట్ అనేది ఎవ్వరూ కూడా కొనుక్కోరు. ఎందుకంటే ఎవరైనా కూడా నోట్స్ కలెక్ట్ చేసేటప్పుడు యూఎన్సీ కండిషన్ నోట్స్ వీలైనంత వరకు కలెక్ట్ చేస్తారు. ఎందుకంటే నోట్స్ అనేవి త్వరగా పాడవుతాయి కాబట్టి వాటిని మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టం కాబట్టి కొనుక్కునేటప్పుడే మంచి కండిషన్తో ఉండేవే కొనుక్కునేదానికి ప్రిఫర్ చేస్తారనమాట. ఇలాంటి నోట్స్ వచ్చేసి జస్ట్ మన కలెక్షన్లో ఉంచుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. నెక్స్ట్ 5 రూపీస్ నోట్ అనమాట. ఈ ట్రాక్టర్ నోట్స్ గురించి ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఎందుకంటే రిపీటెడ్గా మళ్ళీ కామెంట్స్లో అదే కామెంట్స్ రాస్తున్నారు అన్నమాట, 5 రూపీస్ ట్రాక్టర్ నోట్స్ ఉంది అనేసి. ఇక్కడ ఈ నోట్ వచ్చేసి ఆర్ఎన్ మల్హోత్రా గారి సిగ్నేచర్ ఉండేది, ఏ ఇన్సెట్, సి ప్రిఫిక్స్ ఉండే నోట్ అనమాట. ఈ నోట్ వచ్చేసి మ్యాక్సిమం అంటే 30 రూపీస్ నుంచి 40 రూపీస్ వరకు ఉంటుంది కండిషన్ బేస్ చేసుకొనేసి. తర్వాత ఇక్కడ నేను చెప్పే వాల్యూస్ అన్నీ కూడా మనం ఎక్కడైనా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఈ వాల్యూస్ ఉంటాయి. అదే మన దగ్గర ఉండే నోట్స్ కానివ్వండి, కాయిన్స్ కానివ్వండి, ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు బట్ ఇప్పుడు నేను చెప్పిన వాల్యూ కన్నా కొంచెం తక్కువకే కొనుక్కుంటారు ఎవరైనా డీలర్స్ అయితే. నార్మల్గా ఎవరైనా వాళ్ళ కలెక్షన్లో కావాలనుకునే వాళ్ళైతే ఈ వాల్యూ ఇచ్చి కొనుక్కుంటారు. ఈ పాయింట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 20 రూపీస్ వైవి రెడ్డి గారి సిగ్నేచర్ ఉండేది, 2007 నోట్ ఇది. ఈ ఇన్సెట్, బి ప్రిఫిక్స్ ఉంది. ఈ నోట్స్ కూడా వచ్చేసి కండిషన్ బేస్ చేసుకొని 80 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు వీటి వాల్యూస్ ఉంటాయి. ఇది ఇక్కడ ఈ కలెక్షన్లో ఉండే నోట్స్ వాల్యూస్ అనమాట. ఇదే విధంగా చాలామంది పబ్లిక్ కాయిన్ కలెక్షన్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. ఆ వీడియోస్ కన్నా చూసారంటే మీరు ఆటోమేటిక్గా మీ కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ మీకు తెలిసిపోతుంది. ఓకే, ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకునుకుంటే srishadaya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ తీసి షేర్ చేయండి. ఇదే విధంగా పిక్చర్స్ తీయండి. ఒకే పిక్చర్లో అన్ని కాయిన్స్ నోట్స్ ఉండేలాగా చూడకండి. మ్యాక్సిమం 1-2 కాయిన్స్ ఆ విధంగా ఉండేలాగా చూసి పిక్చర్స్ తీసి షేర్ చేస్తే విత్ వాల్యూస్ నేను ఇదే విధంగా ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా వీలైనంత ఎక్కువ మందికి వీడియోస్ షేర్ చేసేదానికి ట్రై చేయండి. నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తానని మీకు అనిపిస్తేనే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి ఆ తర్వాతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.